టన్నెల్లో ప్రమాదం జరిగిన చోట 25వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల తొలగింపు పనిలో వేగంగా చేస్తున్న 7గురు కార్మికుల ఆనవాళ్లు ఇంకా కనిపించలేదు. ప్రస్తుతం టన్నెల్ బోరింగ్ మిషన్ ప్లాట్ఫామ్ భాగాలను కట్ చేసి లోకో ట్రైన్ ద్వారా తరలిస్తున్నారు. టన్నెల్ కుంగిన చోట పోగైన మట్టిని కూడా తవ్వి కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపుతున్నారు. కార్మికుల జాడ కనిపెట్టేందుకు తీసుకొచ్చిన కాడావర్ డాగ్స్ ను ఇవాళ కూడా టన్నెల్లోకి తీసుకెళ్లారు. మరోవైపు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు టన్నెల్ ప్రమాద ప్రదేశాన్ని పరిశీలించారు. భూగర్భంలో నిర్మాణం జరుగుతున్న తీరు, అక్కడి భూమిలో మార్పులు, నీటి ప్రవాహం తదితర అంశాలపై అధ్యయనం చేసి రెస్క్యూ టీమ్స్ కు పలు సూచనలు చేశారు. ఆ మేరకు టన్నెల్లో సహాయక చర్యల్ని వేగవంతం చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రస్తుతం అయితే టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుంది? అక్కడ చిక్కుకునున్న మరో 7 మంది జాడ తెలుసుకునేందుకు ఇప్పటికి ఏమైనా ఆధారాలు లభించాయా? ఇలా ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ 25వ రోజు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో టన్నెల్ దగ్గర సహాయక బృందాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రోబోల సాయంతో అక్కడ కురుక్కుపోయినటువంటి మట్టినంతా కూడా కన్వేయర్ బెల్ట్ పైకి తరలించి లోపల చిక్కుకుపోయిన వారి ఆచూకీ కోసం పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో రోబోలు లోపలికి వెళ్లేందుకు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు తలెత్తడం, రోబోలకు ఇప్పటికే హైడ్రాలిక్ పవర్డ్ రోబోట్ కూడా ప్రత్యేకమైనటువంటి చక్రాలను అమర్చి లోపలికి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో సాంకేతిక సమస్యలతో రోబోల పనితీరు అనేది కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి దాదాపు 16 బృందాలతో 12 బృందాలతో కూడినటువంటి వారంతా కూడా 650 మందికి పైగా కూడా దీంట్లో పనిచేస్తున్నారు. ఇప్పటికీ 16వ రోజు గురుప్రీత్ సింగ్ మృతదేహం లభ్యం కావడం, మిగతా 7 మంది వారి కోసం కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, మరోవైపు ర్యాటోల్ మైనర్స్, క్యాడావర్ డాగ్స్ వీరంతా కూడా 24 అవర్స్ కూడా వర్క్ చేస్తున్నారు. లోపల చిక్కుకుపోయిన వారి ఆచూకీ కోసం అయితే పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికీ ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి పలువురు అంటే బృందానికి సంబంధించినటువంటి సభ్యులందరితో కూడా లోకల్ కలెక్టర్ బాదావా సంతోష్ తో పాటు ఎస్పీ గైక్వాడ్ కూడా దీని మీద ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర డిజాస్టర్ ఎవరైతే ఉన్నారో అరవింద్ కుమార్, ఆయన కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ సాధించి లోపల జరుగుతున్నటువంటి రెస్క్యూ, అదేవిధంగా ఆన్వీ రోబోటిక్ సంబంధించినటువంటి బృందాలతో కూడా నిరంతరం చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే కావచ్చు, మరోవైపు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వీళ్ళంతా కూడా సింగరేణి కార్మికులు వీళ్ళంతా కూడా లోపల వర్క్ అయితే చేస్తూ వస్తున్నారు. ఒకవైపు దక్షిణ మధ్య రైల్వే వారంతా కూడా థర్మల్ కట్టింగ్ మరియు ప్లాస్మా కట్టింగ్ తో కూడా టీబీఏ మిషన్ భాగాలను తొలగించి ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి 40 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళంతా చిక్కుకొని ఉంటారని చెప్పి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూను కంటిన్యూ చేసి చిక్కుకున్న వారిని వేదిక తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని అయితే మొత్తంగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికీ గురుప్రీత్ సింగ్ కు సంబంధించి 20 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. మరో 4-5 రోజుల్లో కూడా ఈ యొక్క కేరళ నుంచి వచ్చినటువంటి క్యాడావర్ డాగ్స్ చూపించిన ప్రాంతాల్లో కూడా తవ్వకాలు చేపడతామని, అక్కడ దాదాపు 8 మీటర్ల నుంచి 9 మీటర్ల మేర బురద ఉండడం వల్ల రెస్క్యూ ఇబ్బందిగా మారుతుంది. ప్రధానంగా ఆటంకిగా అక్కడ నీరు ఎక్కువగా వస్తుండడం, అంటే నిమిషానికి దాదాపు 5,000 లీటర్ల పైచిలకు వాటర్ ఉబికి వస్తుండడంతో ఆ రెస్క్యూ ఆపరేషన్ కు మరింత కష్టతరంగా మారుతుంది. కాబట్టి దీని మీద ప్రత్యేక చర్యలు తీసుకుంటూనే హై స్పీడ్ మోటార్స్ తో కూడా ఈ వాటర్ అంతా కూడా డీవాటరింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బిసి దగ్గర కనిపిస్తుంది. అట్లా రైట్ శంకర్, థ్యాంక్ యూ.